Hello, welcome to day 2 of my 30-day pediatric series. Government vaccines better, private vaccines better. Painless and painful vaccines ki difference enti? Vaccine తీసుకున్నాక ఇంజెక్షన్ సైట్లో ఐస్ ప్యాక్ పెట్టాలా? ఈ డౌట్స్ పేరెంట్స్ కామన్గా ఓపీడీలో అడుగుతుంటారు. ఇలాంటి వ్యాక్సిన్ రిలేటెడ్ డౌట్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ నవ్య, పీడియాట్రిషియన్ అట్ మాదాపూర్, హైదరాబాద్. నెంబర్ 1, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వ్యాక్సిన్స్ రెండు కూడా సేఫ్ అండ్ ఎఫెక్టివ్. గవర్నమెంట్లో బేర్ మినిమం వ్యాక్సిన్స్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు రిసీవ్ అని ఒక 12 వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వేరస్ ప్రైవేట్లో ఆ 12 వ్యాక్సిన్స్తో పాటు అడిషనల్ 5 వ్యాక్సిన్స్ కూడా ప్రైవేట్లో ప్రొవైడ్ చేస్తారు. అవి ఏంటి అంటే ఫ్లూ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ, చికెన్ పాక్స్ అండ్ మమ్స్. నెంబర్ 2, పెయిన్లెస్ అండ్ పెయిన్ఫుల్ వ్యాక్సిన్స్కి డిఫరెన్స్ ఏంటి? పెయిన్లెస్ అండ్ పెయిన్ఫుల్ వ్యాక్సిన్ ఆప్షన్ ఓన్లీ ఒక్క వ్యాక్సిన్కి మాత్రమే ఉంటుంది, అది డీపీటీకి. పెయిన్ఫుల్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఇంజెక్షన్ సైట్లో పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ హై గ్రేడ్ ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వెరస్ పెయిన్లెస్ వ్యాక్సిన్లో ఈ రియాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్లో ఓన్లీ పెయిన్ఫుల్ వ్యాక్సిన్ మాత్రమే ఇస్తారు, వెరస్ ప్రైవేట్లో మనకి పెయిన్లెస్ వ్యాక్సిన్ ఆప్షన్ ఉంటుంది. పెయిన్లెస్ అయినా పెయిన్ఫుల్ అయినా రెండు కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్. నెంబర్ 3, వ్యాక్సిన్ తీసుకున్నాక ఐస్ ప్యాక్ పెట్టాలా ఇంజెక్షన్ సైట్లో? ఇంజెక్షన్ సైట్లో పెయిన్ అండ్ స్వెల్లింగ్ అనేది దానంతటా అదే తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఆ పెయిన్ అండ్ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉంటే వెట్ క్లాత్ పెడితే సరిపోతుంది, ఐస్ ప్యాక్ అవసరం లేదు. గవర్నమెంట్ వ్యాక్సిన్ అయినా ప్రైవేట్ వ్యాక్సిన్ అయినా రెండు సేఫ్ అండ్ ఎఫెక్టివ్. అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఏం లేదు. మీ పిల్లలకి ఓన్లీ పెయిన్లెస్ వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటే అన్ని వ్యాక్సిన్స్ ప్రైవేట్లో వేయించుకోవచ్చు. వేరేస్ ఈజీ అవైలబిలిటీ ఉంది, గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వేయించుకుంటాం అనుకుంటే ఒక గవర్నమెంట్ స్కెడ్యూల్ అయినా ఫాలో అవ్వచ్చు. గవర్నమెంట్ స్కెడ్యూల్ ఫాలో అయిన వాళ్ళు అడిషనల్ 5 వ్యాక్సిన్స్ మాత్రం ప్రైవేట్లో మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేసి ఆ వ్యాక్సిన్స్ అక్కడ తీసుకోండి. Thank you.